ఓకే అక్క, మనము చూసుకున్నట్లయితే ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా వరకు రేవంత్ రెడ్డిని కొన్ని సంచలనంగా తిట్టడం అయితే జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా అంటే చాలా వరకు ఎట్లా అంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చిన మునగాడు ముగోడు అని చెప్పినట్టుగా రేవంత్ రెడ్డికే సవాల్ విసినట్టుగా మాట్లాడినారు. మరి అసలు ఏ విధంగా దీన్ని చూడొచ్చు? అంటే కేటీఆర్ గారు ఏమన్నారు, తెలంగాణ తెచ్చిన మగాడు మనగాడు, మా నాన్న పేరు నేను చెప్పుకుంటాను, నేను చెప్పుకోవాలి, చెప్పుకోకపోతే ఎట్లాగా అని అన్నాడు. మరి మేమేమనాలి? సరే, తెలంగాణ తెచ్చిన మగాడు మనగాడినే ఎదురుగొట్టి పక్కన కూర్చోబెట్టి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇంకెంత మనగాడు? రైట్, ఓకే, అర్థమైందా? నువ్వు సమవుజ్యులు ఉండాలి అని అంటారు కదా, కొట్లాడటానికైనా మాట్లాడుకోవడానికైనా సమవుజ్యులు లేకపోతే మన స్టాండర్డ్ దిగిపోతుంది. నువ్వు అంత మగాడని అన్నావు, ఆ మగాడినే కొట్టే మొనగాడు రేవంత్ రెడ్డి. అక్కడ ఇక్కడనే చాలా వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెడ్డిల తొండలెక్కిస్తా, గుడ్లు వీకేస్తా అనే మాటలు కూడా మాట్లాడినారు. అసలు అది ఏంటి? అసలు ఒక మహిళగా చెప్పండి. ఆ మహిళగా ఈ విద్య ఎవరు నేర్పించారమ్మా? కేసీఆర్ గారు. నీ బొంద పెడతా, నీ దివసం చేస్తా, నీ బొందలో పెడతా, ఇవన్నీ మాట్లాడింది వాళ్ళని వీళ్ళని. అంటే మన ప్రైమ్ మినిస్టర్, మనం ఇప్పుడు వాళ్ళు చేసిన బీజేపీ త్రూ మనకు చేసిన అపోజిషన్ ప్రైమ్ మినిస్టర్ గా మోడీనా బోడీనా అనలేదా? అంటే నువ్వు నేర్పిన విద్యనే కదా నీరజాక్షి అంటారు, అవునా? ఆయన నేర్పించింది, ఆయనకి అలాగే చెప్తేనే అర్థమవుతుంది. మామూలుగా మాట్లాడితే ఇప్పుడు పిల్లల్ని ఒక దెబ్బేస్తాం, ఎందుకు చెప్తే వినరని. వాళ్ళ మనకి ఏమన్నా పగన ప్రతీకారమా? అది చెయ్యకు, అది ముట్టుకోకు, నువ్వు ముట్టుకుంటే కాలుద్ది అని అట్లాగా కొట్టి చెప్తాము. ఈయనకు కూడా మామూలుగా చెప్తుంటే అర్థం కావట్లేదు కదా. కేటీఆర్ కి వాళ్ళ నాన్నని అన్నారని అంత ఫీల్ అవుతున్నాడు కదా. అసలు ఆ విద్య ఎవరు నేర్పించారు? మన తెలంగాణకి బూతుల పురాణం తీసుకొచ్చింది కేసీఆర్ గారు. నేను 10 ఏళ్ల క్రిందట, ఒక 8 ఏళ్ల క్రిందట నేను అనుకునేదాన్ని, ఏంటి ఒక సీఎం అయ్యుండి ఈయనేంటి ఇన్ని బూతులు మాట్లాడతాడు? మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదర్శ పురుషుడు అనుకుంటారు కదా పిల్లలు గాని ఎవరైనా గాని. మాట్లాడుతున్నారు ఆ లెవెల్లోనే చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మామూలుగా చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. అసెంబ్లీకి రమ్మని చెప్పి ఎన్నిసార్లు చెప్పారు, అది మాత్రం నీకు తెలీదా? వచ్చి 2 సార్లు వచ్చి నువ్వు అటెండెన్స్ వేసుకొని జీతం పట్టుకొని పోతే ఏంటి? అపోజిషన్ లో నువ్వు ఉండి, అపోజిషన్ లీడర్ అయి ఉండి నువ్వు గట్టిగా గవర్నమెంట్ ని అడుగు. వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీలో. మా ఎమ్మెల్యే ఇక్కడే చాలా వరకు అంటే ఒక్కరొక్కరుగా మాటల సవార్లు విసురుకుంటున్నారు. మరి అసెంబ్లీకి వచ్చినాక బాగున్నారా నమస్కారం అని పెట్టడం రేవంత్ రెడ్డి గారు కూడా చేసినారు కదా. అవును, అదే సంస్కారం. ఆయన మాజీ సీఎం, ఆయన హెల్త్ బాగోలేదని చాలా టాపిక్స్ వచ్చినాయి, అందుకే రావట్లేదు, హెల్త్ బాగోట్లేదు. పెద్ద మనిషి వెళ్ళాడు, ఆయన వెళ్తున్న దారిలో ఆయన నుంచున్నాడు, వెళ్ళాడు, నమస్తే ఆరోగ్యం ఎలా ఉంది అని కనుక్కున్నాడు. దాంట్లో తప్పేంటమ్మా? అంటే ఇవి రాజకీయాల పరిమితమైన పర్సనల్ గా అందరు రాజకీయ పర్సనల్ ఏముంది? ఇప్పుడు నువ్వు నీకు ఒకటి ఈ విషయంలోనే నాకు నీతో గొడవ. అన్ని విషయాలతో నాకు గొడవ లేదు నీతో. ఈ విషయంలోనే మనం తెలంగాణ ప్రజల బాగోగుల కోసం కొట్లాడుతున్నాము. నీ హెల్త్ పాడైతే నాకేమొస్తుంది? నీ ఇది పోతే నాకేంటి? నాకు తెలంగాణకు మంచి జరగాలి, తెలంగాణ ప్రజలకు మంచి జరగాలి. ఆ విషయంలో నువ్వేమన్నా అయితే క్వశ్చన్ చేస్తాను, అడుగుతాను, తిడతాను, కొడతాను అని కూడా సీఎం చెప్తున్నాడు. అర్థమవుతుందా? అట్లాగా. అంతేగాని నా రాష్ట్రానికి ఏమి జరగద్దు, నా రాష్ట్రానికి ఏం జరగద్దు. అంతేగాని హెల్త్ బాగోలేని మనిషిని హెల్త్ ఎట్లా ఉంది అనడంలో తప్పేముంది నన్ను అడిగితే? దీనికి రాజకీయాలకు ఏం సంబంధము? ఒక మానవత్వం. అంటే పర్సనల్ గా అందరు ఒకటే రాజకీయ నాయకులు. అసలు ఆ మానవత్వం అమ్మ. మళ్ళీ రాజకీయానికి వస్తే మళ్ళీ రాజకీయమే, నువ్వెంత నేనెంత కొట్లాడుకోవటమే మానవత్వమే. ఇది అడగడం అనేది ఒకటే ఎలాగవుతుంది? ఆయనేమో బీఆర్ఎస్, ఈయన కాంగ్రెస్, ఒకటే ఎట్లాగవుతుంది? మానవత్వం, పలకరించడం అనేది మన మానవత్వం. రైట్ అక్క, ఇక్కడే అదే రోజు సీఎం గారు వచ్చి నమస్కారం చేసిన నేపథ్యంలో అక్కడున్న కేటీఆర్ మరియు పాడి కౌశిక్ రెడ్డి అట్లానే కూర్చున్నారు. సీఎం హోదాకి కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకుండా అలానే కూర్చున్నారు. అసలు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అదొక టైప్ ఆఫ్ బలుపే. ఎందుకు అనంటే ఏంది అన్నట్టు ఒకళ్ళ వీళ్ళు లెగుద్దామనేసరికల్లా ఆయన వచ్చి పలకరించి వెళ్ళిపోవడం అయినా జరుగుంటది. అంటే ఒక గ్యాప్ లో ఏమవుతుంది అనే నిమిషంలో
ఆటోమేటిక్ గా అది లేకపోతే ఇంకొక సెకండ్ వేలో చూసుకోవాలంటే ఏం లెగుస్తామని నేను ఆడసలే సోదిగాడు కౌశిక్. అవును. ఆడే ఇంకా కేటీఆర్ ని కూడా చెడగొట్టుంటాడని నేను అనుకుంటున్నా. ఏం లెగుస్తాంలే అన్న అని కూర్చోబెట్టుంటాడేమోనని, ఎందుకంటే ఆడు మెంటలోడు వాడు అనేసి. పాడి కౌశిక్ రెడ్డి మెంటలోడు వాడు లేవకుండా కేటీఆర్ లెగిస్తా, వాడికంటే మినిస్టర్ చేసినోడు. అట్లాగేమన్నా అయ్యి ఉంటదేమో గానీ ఒక నిజంగా అంటే రెస్పెక్ట్. ఎందుకనంటే వీళ్ళు మన రేవంత్ రెడ్డి గారికి ఉన్నంత సంస్కారం ఆయనకి లేదని తేలిపోయింది ఫైనల్ గా. అంతే కదా, ఈయన వెళ్తున్న దారిలో ఆయన దగ్గరకు వచ్చి మరీ చేయి పట్టుకొని నమస్తే పెట్టి ఆ సంస్కారం లేదు. నువ్వు కేటీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు అంటారుగా, నేను తమిళనాడు వెళ్ళినప్పుడు సీఎం గారిని నేను ప్రమోట్ చేశాను, సీఎం గారు అక్కడిక్కడ మాట్లాడుతూ ఇక్కడ నాకు అపోజిషన్ లో నేను కొట్లాడతాను, అక్కడ నేను ప్రమోట్ చేశాను, అక్కడ నా సీఎం, నా రాష్ట్రానికి సీఎం నేను ప్రమోట్ చేశాను. మరి ఇక్కడ ఏమైంది అంటే అది నువ్వు మీడియా కోసం చెప్పినవా? అర్థమవుతుందా? మరి ఇక్కడ కూడా సీఎంఏ కదా, ఇక్కడ కూడా హౌస్ లోకి వస్తున్నారు, అందరు లేచి నిలబడ్డారు, మీ నాన్ననే కదా పలకరిస్తుంది. లేవాల్సి ఉండి ఏమవుతుంది, కిరీటం ఏమన్నా పడిపోతుందా? ఏం పడిపోదు కదా, లేసుంటే బాగుండేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.